జీవితంలో బెస్ట్ పార్ట్ యవ్వన జీవితం, యవ్వన కాలం. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే ఈ యవ్వన కాలం పట్టుమని 10 సంవత్సరాలు ఉండదు. ఈ బెస్ట్ పార్ట్ ని బెస్ట్ థింగ్ కొరకు ఉపయోగించు. ఈ యవ్వన దశను మనం ఎలా ఉపయోగించుకుంటామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనిషి ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడన్నది వాస్తవం అయితే, ఈ యవ్వన ప్రాయంలో మన టైంని, ఈ యవ్వన ప్రాయంలో మన యొక్క ఆసక్తిని, ఈ యవ్వన దశలో మన యొక్క వయసుని లేదా మన బలాన్ని దేని మీదైతే ఇన్వెస్ట్ చేస్తామో అదే ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఈ యవ్వన దశలో చెడు ఆలోచనలు విత్తితే చెడ్డ క్రియలు కోస్తాం. అదే ఈ యవ్వన ప్రాయాన్ని చెడ్డ క్రియల మీద విత్తితే ఏం కోస్తాం? చెడ్డ అలవాట్లను కోస్తాం. ఇదే చెడ్డ అలవాట్లు మనం విత్తడం ప్రారంభించాం అనుకోండి, చెడ్డ క్యారెక్టర్ మనం కోస్తాం. ఈ చెడ్డ క్యారెక్టర్ మనం విత్తితే మన గమ్యం చివరికి చెడుతోనే ముగిసిపోద్ది. అర్థమైందో లేదో? ఈ యవ్వన దశను చెడు కోరికల మీద మనం విత్తాము అని అంటే చెడు పంటనే మనం కోస్తాం, చెడ్డ క్రియలు కోస్తాం. ఆ చెడ్డ క్రియలు మనం విత్తితే చెడు అలవాట్లు కోస్తాం, అలవాట్లు విత్తితే మన క్యారెక్టర్ కోస్తాం, క్యారెక్టర్ విత్తితే మన బ్రతుకులో చివరికి మన గమ్యం అదే అవుతుంది, శూన్యంగా మిగిలిపోతాం. ఇదే సొలొమోను గారు చెప్తున్నారు, నీ యవ్వన దశలో నువ్వేం చేయాలి అని అంటే నీ దశని, ఈ బెస్ట్ పార్ట్ ని శ్రేష్టమైన వాటి మీద ఇన్వెస్ట్ చేయి, విత్తు. ఏంటి ఆ శ్రేష్టమైనవంటే ఆయనే చెప్తున్నాడు ఏమని? నీ యవ్వన కాలంలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణకు తెచ్చుకో అంటే జ్ఞాపకం చేసుకో, ఆయన్ని స్మరించు, ఆయన చెంతకు చేరు, దేవుణ్ణి వెతుకు.